అలాగే మనం ప్రతి నెల ఉండే యాక్టివిటీ ఏంటంటే పెండింగ్ లిస్ట్. సో మనకి ప్రతి నెల ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కస్టమర్ కట్టకుండా ఉంటాడు, రెండవ కస్టమర్ ఇష్టం మీద ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా కారణం కావచ్చు. సో కస్టమర్స్ అనేది కొంత పెండింగ్ ఉండొచ్చు. ఆ పెండింగ్ అనేది మనం ఇక్కడ చాలా ఈజీగా తీయచ్చు. బుక్స్ ద్వారా మనం పెండింగ్ రిపోర్ట్ తయారు చేయాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. సో ప్రతి బుక్ ఓపెన్ చేసి మనం అక్కడ ఒక వాయిదా కట్టిన వాళ్ళు, 2 వాయిదా కట్టిన వాళ్ళు, 3 వాయిదా కట్టడం అనేది మనం చూడడం కావచ్చు. కొంతమంది ఖచ్చితంగా వాయిదా కట్టరు. అటువంటిప్పుడు మనకి వాయిదాల ప్రకారం కూడా మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా సరే మనకి చాలా టైం సేవ్ అవుతుంది సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ చేస్తే. అదే మనకి బుక్స్ అది తీసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ మనకి పెండింగ్ రిపోర్ట్ తయారు చేయడానికి టైం సరిపోతుంది. కాబట్టి మనకి దానివల్ల చాలా వర్కింగ్ అవర్స్ అనేది, ఆ వర్కింగ్ డేస్ అనేది మనకి వేస్ట్ అవుతాయి. సో రికవరీకి మనకి టైం తక్కువగా ఉంటుంది. అదే మనం సాఫ్ట్వేర్ తీసుకుంటే కనుక మనం వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ ముందు కూడా మనం ఏరియా వైజ్ కావచ్చు, జూ వైజ్ కావచ్చు, లేదంటే వెరీ హాట్ లిస్ట్ కానీ మనం సునాయాసంగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. మన రికవరీకి కూడా ఎక్కువ సమయం కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం పెండింగ్ రిపోర్ట్ చేద్దాం. ఒక వాయిదా నుంచి 5 వాయిదాలు పెండింగ్. సో నాకు ఏరియా వైజ్ కావాలి. ఏరియా వైజ్ లోడ్ ఈ విధంగా మనకి డీటెయిల్స్ వస్తాయి. కాకినాడ, యానం, పిఠాపురం ఇలా మనకి ఏరియా వైజ్ వస్తుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే కనుక అకౌంట్ నెంబర్